హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మ్యాక్సీ షీల్డ్. ఈరోజు మనం ఒకరికి పార్సిల్ వేస్తే అసలు ఆ పార్సిల్లో ఎన్వలప్ని ఎలా ప్యాక్ చేయాలి, ఆ ఎన్వలప్లో ఫ్రమ్ అడ్రస్ ఎక్కడ రాయాలి, టు అడ్రస్ ఎక్కడ రాయాలి, పోస్టల్ బార్కోడ్ ఎక్కడ అంటించాలి, బిఎన్ఎల్ ఐడి ఎక్కడ రాయాలి, ఇవన్నీ క్లియర్గా చూపిస్తాను. సో ఫస్ట్ ఎన్వలప్ తీసుకుంటే ఇది మీ పోస్టల్ ఎన్వలప్ అండి. ఈ ఓపెన్ అయింది ఉంది కదా, దీన్ని బ్యాక్ సైడ్ పెట్టుకుంటాం. సో ఎక్కడైతే ఓపెన్ అవుతుందో ఈ పైన ఇక్కడ మీరు టూ అడ్రస్ రాస్తారు అండ్ అలాగే ఈ కింద భాగంలో ఫ్రమ్ అడ్రస్ రాస్తాం. ఫ్రమ్ అడ్రస్ రాసినప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ మ్యాక్సీ షీల్డ్ అని రాసి ఇక్కడ మీ అడ్రస్ రాయండి. మీ ప్రజెంట్ అడ్రస్, మీరు ఎక్కడ ఉంటున్నారో అనేది పిన్ కోడ్తో సహా రాయాలి. సో లాస్ట్లో పిన్ కోడ్ అనేది చాలా మ్యాండేటరీ. ఎందుకంటే ఇన్ కేస్ మనం పార్సిల్ వేసిన తర్వాత అవతల వ్యక్తి తీసుకోకపోతే ఇది మళ్ళీ తిరిగి మీ ఇంటికి రావాలి. ఇది మ్యాక్సీ షీల్డ్ ఆఫీస్కి రాకూడదు. ఇది మీ ఇంటి అడ్రస్కి రావాలంటే ఇక్కడ మీ అడ్రస్ రాస్తారు. అంటే ఏమేమి మెన్షన్ చేయాలి? మీ పేరు. సో ఎగ్జాంపుల్ మీ పేరు హరీష్ అనుకుంటే హరీష్ అని రాస్తారు. డోర్ నెంబర్ క్లియర్గా రాయండి. మీ వీధి పేరు, స్ట్రీట్ రాస్తారు. తర్వాత ల్యాండ్ మార్క్, మీ ఇంటి దగ్గరలో అసలు ఎలా గుర్తుపట్టాలి అనేది ల్యాండ్ మార్క్ అంటాం. అంటే రామాలయం దగ్గర, బ్యాంక్ దగ్గర ఇలా రాస్తుంటారు కదా, ల్యాండ్ మార్క్ అంటాం. దాని తర్వాత మీ మండలం పేరు రాస్తారు. తర్వాత డిస్ట్రిక్ట్ పేరు రాస్తారు. తర్వాత పిన్ కోడ్ వేస్తారు. ఇదంతా అయిపోయాక ఒక ఫోన్ నెంబర్ రాయాలి కదా, ఇది మాత్రం ఆఫీస్ ఫోన్ నెంబర్ రాయండి. నేను ఆ నెంబర్ ఇక్కడ రాస్తాను, ఈ నెంబర్ని గుర్తుపెట్టుకోండి. ఈ అడ్రస్ అంతా మీది రాసినప్పటికీ కూడా ఈ ఫోన్ నెంబర్ మాత్రం కంపెనీ ఫోన్ నెంబరే రాయాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఇది చూసి కస్టమర్ కాల్ చేసినా ఆఫీస్కే కాల్ చేసి క్వెరీస్ అడగాలి కాబట్టి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఇక్కడ ఆఫీస్ నెంబర్నే మనం మెన్షన్ చేస్తాం. $9603994309 ఇది మ్యాక్సీ షీల్డ్ ఆఫీస్ నెంబర్. ఈ నెంబర్ని మనం ఖచ్చితంగా రాస్తాం. సో వన్ లాస్ట్ టైం చెప్తున్నాను, ఫ్రమ్ అడ్రస్ కింద రాస్తారు. పేరు మ్యాక్సీ షీల్డ్ అని ఉంటుంది, కానీ కింద రాయబోయే పేరు, డోర్ నెంబరు, స్ట్రీట్, ల్యాండ్ మార్క్, మండల, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఇవన్నీ మీవే ఉంటాయి. ఇక్కడ రాసే ఫోన్ నెంబర్ మాత్రమే కంపెనీది ఉంటుంది. అండ్ టూ అడ్రస్ ఎలాగైతే మేము ఇస్తామో దాన్ని రాస్తే చాలు. ఇది మీకు వాట్సాప్లో వస్తుంది. టూ అడ్రస్ మేము ఏమి ఇచ్చామో అది రాయండి, సరిపోతుంది. మీ అందరికీ మేము ఈ పోస్టల్ బార్కోడ్ చూడడం జరిగాయి. సో ఒక బార్కోడ్ తీసుకుంటాము. ఈ సిఎన్ఏ లెటర్ పైకి వచ్చేలాగా సెంటర్లో బార్కోడ్ వేసుకుంటే చాలు. ఈ సెంటర్లో బార్కోడ్ వేస్తారు. మేక్ ష్యూర్ నీట్గా 4 వైపులా అంటుకుందో లేదో చూసుకోండి, సరిపోతుంది. అండ్ లాస్ట్గా ఇక్కడ బిఎన్పిఎల్ ఐడి వేయాలి. దాన్ని కస్టమర్ ఐడి అని కూడా అంటాం. ఈ కస్టమర్ ఐడినే మీరు అందరూ యూజ్ చేస్తారు కామన్గా. ఇది మన బిఎన్పిఎల్ ఐడి. సో ఇక్కడ రాస్తాం కస్టమర్ ఐడి అని రాసుకుంటే సరిపోతుంది. కస్టమర్ ఐడి.
సో కస్టమర్ ఐడి ఆర్ బిఎన్పిఎల్ ఐడి, ఈ ఐడి చూస్తేనే మన పార్సిల్ అనేది బుక్ అవుతుంది. ఎందుకంటే ఈ ఐడి మీద మనీ కట్ చేసుకుంటారు. మీరు వేయబోయే పార్సిల్కి సంబంధించిన డబ్బులు మీ దగ్గర తీసుకోకుండా ఈ కస్టమర్ ఐడి నుంచి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ ఐడిలో ప్రతి నెంబర్ ఇంపార్టెంట్. ఒక నెంబర్ తీసేసినా వర్కౌట్ అవ్వదు, ఒక నెంబర్ ఎక్స్ట్రాగా యాడ్ చేసినా వర్కౌట్ అవ్వదు, ఒక నెంబర్ మార్చి రాసినా వర్కౌట్ అవ్వదు. ఎగ్జాక్ట్గా ఏముందో ఆ నెంబర్ మాత్రమే రాయగలగాలి. సో లాస్ట్ టైం చెప్తున్నాను, ఎన్వలప్ ఈ ఆస్పెక్ట్లో పెడితే పైన రైట్ సైడ్లో టు అడ్రస్ రాస్తారు, కింద ఫ్రమ్ అడ్రస్ రాస్తారు, మ్యాక్సీ షీల్ అని ఉంటుంది, మీ పర్సనల్ పేరు మీ అడ్రస్ ఉంటుంది, ఫోన్ నెంబర్ మాత్రమే కంపెనీది ఉంటుంది. కస్టమర్ ఐడి ఆర్ బిఎన్పిఎల్ ఐడి ఇదన్నా రాస్తాం, రెండు రాయాల్సిన అవసరం లేదు. ఈ ఐడి మాత్రం ఈ నెంబర్ ఖచ్చితంగా రాయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఈ 10 డిజిట్ ఐడి ఇక్కడ రాయాలి. అండ్ బార్ కోడ్ని సెంటర్లో ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఏదైతే ప్రోడక్ట్ ఆర్డర్ వచ్చిందో ఈ ప్రోడక్ట్ని మేము ఇచ్చిన కవర్లో ప్యాక్ చేసేసి ఈ వైపున ప్లాస్టర్తో సీల్ చేస్తే చాలు. సో మీకు వచ్చిన ఆర్డర్ పరంగా ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ ఒకవైపు మాత్రమే మనం ట్రాన్స్పరెంట్ సెల్లో టేప్తో ప్యాక్ చేస్తే చాలు, సరిపోతుంది. సో ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, బిఎన్పిఎల్ ఐడి, బార్కోడ్ అండ్ లోపల కరెక్ట్ ప్రోడక్ట్ని పెట్టి ప్యాక్ చేయండి. మిగిలిన ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాము. ఛానల్ని ఫాలో అవ్వండి.